శ్రీ గురుభ్యో నమః. మాండూక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 150వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం, 3వ ప్రకరణం, 48 కారికలు. అందులో 41 కారికలు అయినాయి. ఈనాడు 42వ కారికను చూడబోతాం. దానికి ముందుగా కొంచెం పూర్వరంగం, ఏం చదువుకున్నాం అన్నది. 40వ కారిక, 41వ కారిక. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం దుఃఖక్షయ ప్రబోధాశ్చ అప్యక్షయా శాంతిరేవ చ ఉత్సేక ఉదధేర్యద్వత్ కుశాగ్రేణైకబిందునా మనసో నిగ్రహ తద్వత్ భవేదపరిఖేదతః. ఇది 41. సారాంశాన్ని స్లైడ్స్ రూపంలో చూసేసి ఈనాటి అధ్యయనానికి పోదాం. మనోనిగ్రహము, ఎవరికైతే ఆత్మజ్ఞానం వెంటనే అనుభవంలోకి రాలేదో వాళ్ళ గురించి చెప్పబడుతున్నటువంటి కారికలు ఈ 40 నుంచి ఉన్న కారికలు. అంటే మనలాంటి వాళ్ళ కోసం. ఎప్పుడైతే మనసును నిగ్రహించగలుగుతామో అప్పుడు అనాత్మ విషయాలపై మనసు పోకుండా ఆత్మయందే నిశ్చలంగా నిలబడి ఉంటుంది. దానికి ఏమిటేమిటి సాధనలు? మనకి ఆలోచనలు వాసనల నుంచి రావచ్చు, ప్రపంచం నుంచి రావచ్చు. నిరంతర ఆందోళనను కలిగించే ఈ వాసనాపూరితమైనవి లేక ప్రపంచ వ్యవహారాలకు సంబంధించినవి ఇన్వాలంటరీ థాట్స్, ఐటి. సంకల్పజనిత ఆలోచనలు, సంకల్పం చేసి ధ్యానం చేద్దామని 15 నిమిషాలు కూర్చుంటాం దైవ చింతన బ్రహ్మధ్యానంలోని. వెంటనే ఈ నిరంతరమైనటువంటి ఆందోళనలు, వ్యవహారాలు, ఈ ఐటి ఇన్వాలంటరీ థాట్స్ వచ్చి డిస్టర్బ్ చేసేస్తాయి. ఈ సంకల్పం, ధ్యానం చేద్దామనే సంకల్పం దారుణంగా ఓడిపోతుంది. ఇదే అంతర్గత టగ్ ఆఫ్ వార్. సో ఈ ఐటీలు ఉంటాయి. సహజమైనటువంటి ఇన్వాలంటరీ థాట్స్ రావచ్చు, అందరికీ వస్తాయి, జ్ఞానికైనా అజ్ఞానికైనా వస్తాయి. అయితే అవి వెళ్ళిపోవాలి అని చెప్పిన వెంటనే, ఆజ్ఞ చేసిన వెంటనే, అభ్యర్థించిన వెంటనే ఖాళీ చేసియాలి. ఎలాగా? మన ఇంట్లో అద్దెకుంటున్న వాళ్ళలాగా. అవి ఖాళీ చేయమని భీష్మించుకొని తిరస్కరణ చేసి కూర్చుంటే అప్పుడు మనము బందీ అవుతాము, మనసు బందీ కావడం అవుతుంది. ఇదే పెద్ద ప్రతిబంధకము. సో అహంకారము, దానికి సంబంధించినటువంటి ప్రారంధము, దానికి సంబంధించినటువంటి థాట్స్, వాసనలు వస్తాయి. లోయర్ థాట్స్. ఈ లోయర్ థాట్స్ వచ్చినప్పుడు హయ్యర్ థాట్స్తో రీప్లేస్ చేయాలి. అహం బ్రహ్మాస్మి, అనంతమైన ఆత్మ, వేదాంత ఆలోచనలను తీసుకుని రావాలి. దాని ద్వారా ఆ సమస్యను అతి చిన్నదిగా, ముఖ్యమైన దానిగా, ముఖ్యం కాని దానిగా మార్చవచ్చు. ఇది జరిగింది. 3 రోజుల ముందు నాకు అర్ధరాత్రి 1 గంట అప్పుడు తెలివి వచ్చేసింది.
ఏం చేస్తాం? ఏదో ఒక విషయం, ఎవరో పేషెంట్ విషయంగా ఆలోచన మనసు దాంట్లో కూర్చుంది. ఆయన ఎలా ఉంటారు, రేపు ఏం టెస్టులు చేయాలి అని ఆలోచిస్తుంది మనసు. ఇది సమయం కాదే ఈ ఆలోచనకు తెలుసుకొని వెంటనే ఆ థాట్స్ని నేను హయ్యర్ థాట్స్ అయినటువంటి మన పుస్తకాలు ఏదో ఒకటి తీసుకొని ఓ 20 నిమిషాలు దాన్ని జాగ్రత్తగా ఏకాగ్రంగా చదవడం మొదలుపెట్టాను. దాంతో ఆ లోయర్ థాట్ అట్లా పోయింది. మళ్ళీ హాయిగా నిద్ర వచ్చింది. ఈ విధముగా మనము లోయర్ థాట్స్ వచ్చినప్పుడు హయ్యర్ థాట్స్తో వాటిని రీప్లేస్ చేయాలి. అయితే ఈ మనస్సు నిగ్రహించడం అంత సులభమా? కాదు. ఎందుకు? ఒక గడ్డిపోచను తీసుకొని సముద్రంలో ఉన్నటువంటి నీటిని చుక్కా చుక్కాగా బయట పోసి సముద్రాన్ని మొత్తం ఎండబెట్టడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే దానికి ఎంత పట్టుదల, ఎంత శ్రమ, ఎంత అదుపులో ఉంచుకోవడం అసలు అవసరం ఉంటుందో కుశాగ్రేణ ఐకబిందున ఉత్సేచనేన ఊసదేహి ఉదది సముద్రాన్ని ఉచ్చేక ఉదదే యద్వత్ ఏ విధముగా సముద్రాన్ని ఇంకింప చేయాలని బొట్టుగా ప్రయత్నం చేస్తారో కుశాగ్రేణ ఐకబిందున తద్వత్ అదే విధముగా మనసును నిగ్రహించుకోవడం అంత సులభం కాదురా నాన్న. ఈ విషయం భగవద్గీతలో కూడా చంచలమే మనఃకృష్ణ అన్న దగ్గర చెప్పబడింది. అయితే వ్యవసాయము కావాలి. వ్యవసాయం అంటే ఏమిటి? గుడ్డి ప్రయత్నం కాదు, గట్టి ప్రయత్నం కావాలి. ఆ ప్రయత్నంతో పాటు వ్యూహాత్మకమైనటువంటి ఒక స్ట్రాటజీతో కూడినటువంటి ఉపాయంతో కూడినటువంటి ప్రయత్నం ఉండాలి. ప్రతి ఎప్పుడైతే మనం వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీతో ఉపాయంతో ఈ శ్రమను అంటే ఆ వ్యవసాయాత్మకమైన బుద్ధిని జోడిస్తాము, అప్పుడు ఆత్మవిశ్వాసంతో కూడిన నిరంతర ఆచరణ అపజయం ఎదురైనా కూడా లభిస్తుంది. ఎలా ఉండాలి? అపరిఖిన్న, అనవసన్న. 2 మాటలు చెప్పారు. అనవసన్న అంటే కృంగుబాటు లేనటువంటి మానసిక స్థితి. ఎక్కడైతే నిరాశ కుంగుబాటు ఉంటుందో అది అవసన్నము. అనవసన్నం అంటే అది లేనటువంటిది. అంతేకాకుండా అపరిఖిన్న అంటే ఏ విధమైనటువంటి అలసట, కృంగుబాటు లేనటువంటిది. అలుపెరుగని అంతఃకరణం సాధన చేయడానికి ఎప్పటికే అలసిపోని మనస్సు. సరి అయినటువంటి మానసిక వైఖరి. నిరాశ నిస్పృహలకు గురి కాకుండా పట్టుదలతో సాధన చేయడం. ధ్యానంలో వైఫల్యం అందరికీ సహజమే, కానీ దాన్ని వదిలిపెట్టకుండా కంటిన్యూ చేసుకోవడం అనేది నిరంతరంగా కొనసాగించడమే విజయం. ఇది మన తాలూకా పూర్వరంగం. ఇప్పుడు ఉపాయేన 42వ కారిక. ఉపాయేన నిగృహీణ్యాది విక్షిప్తం కామభోగయో ఉపాయేన నిగృహణీయాత్ విక్షిప్తం కామభోగయో సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ హీ ఈజ్ ఇంట్రడ్యూసింగ్. అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. మనస్సు కామభోగాల ఇంద్రియాల వైపు చెదిరిపోతూ ఉంటే సరి అయిన ఉపాయంతో దానిని నియంత్రించి తిరిగి దారిలోకి తీసుకురావాలి. మనస్సు నిద్రా జడత్వము మాంద్యంలో మునిగిపోతే కూడా దానిని జాగృతం చేయాలి. విషయాశక్తి ఎంత బంధకమో లయం కూడా ఆధ్యాత్మిక పురోగతికి అంత అడ్డంకి అంటూ చెప్తున్నారు. సులభంగా అర్థం కాదు, జాగ్రత్తగా చూద్దాం. యద్వత్ కుశాగ్రేణ ఏకబిందునా ఉదతే ఉత్సేక భవతి. ఏ విధముగా అయితే గడ్డిపోచ తాలూకా చిగురు భాగంతో ఒక్కొక్క బొట్టుగా సముద్రాన్ని ఇంకించడానికి ప్రయత్నం చేయడం ఎంత కష్టమో తద్వత్ అదే విధముగా మనసగ నిగ్రహ అపరిఖేదిత భవేత్. మనస్సుని అలుపెరగకుండా నిర్విణ్ణం అవ్వకుండా ఆ విధముగా నిగ్రహించడం చాలా కష్టం. కొనసాగిస్తూ 42 పరిచయం చెప్పారు. ఏం చెప్పారు? కిం అపరిఖ్యన్న వ్యవసాయ మాత్రమేవ మనో నిగ్రహే ఉపాయ. అపరిఖ్యన్న అలుపెరుగని నిర్వీణ్యం చెందనటువంటి అనవసన్నమైనటువంటి వ్యవసాయం
గట్టి పట్టుదలతో చేసే ప్రయత్నము మాత్రం ఏవా అది మట్టుకే మనోనిగ్రహే, మనోనిగ్రహాని కోసం ఉపాయ అంతేనా సాధనం, ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే నా ఇత్యుచ్యతే. అది మట్టుకు సరిపడదు నాన్న, ఒక వ్యూహం కావాలి. అవిశ్రాంత ప్రయత్నం మాత్రమే కాదు, తగిన స్ట్రాటజీ కూడా ఉపయోగించాలి అన్నారు. అంటే వ్యవసాయమాత్మకమైనటువంటి బుద్ధి, ప్రయత్నము, గట్టి ప్రయత్నము, వ్యూహము కలిపి చేయాలి. ఒక వ్యక్తి మానసిక శిక్షణ, ఒక వ్యక్తి మానసిక క్రమశిక్షణ కోసం మనోనిగ్రహం లేదా ధ్యానము సాధనం చేసేటప్పుడు రెండు రకాలైనటువంటి సమస్యలు, మొత్తం 4 చెప్తారు, రెండింటిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. మిగతా 2 కూడా చెప్తారు. 2 రకాలైనటువంటి సమస్యలు ఏమిటి? ఒకటి తమో గుణం వల్ల, మరొకటి రజోగుణం వల్ల కలుగుతుంది. ధ్యానానికి కూర్చున్నారు, నిధిధ్యాసన చేద్దాం, అహమస్మి అని 1/2 చెప్పుకుందామని కూర్చున్నారు. దానికి అంతరాయం కలిగింది. ఎందుకు కలిగింది? 2 కారణాలు, ముఖ్యంగా 2 కారణాలు ఇవాళ చెప్తున్నారు. ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? సత్వగుణ ఆధిపత్యం. ఆ శుద్ధ సత్వంగా ఉండడమే అక్కడ నిధిధ్యాసన. ఏదైనా శుద్ధ సత్వాన్ని మలినసత్వంగా మార్చేది అవకాశం ఉంటే ఈ రజోగుణము తమో గుణమే అడ్డుకుంటాయి. రజోగుణం ధ్యానాన్ని ఎలా అడ్డుకుంటుంది? మనసును హైపర్ యాక్టివ్గా చేస్తుంది, ఓవర్ యాక్టివ్గా చేస్తుంది. అంటే ఇక్కడ ధ్యానంలో ఏకాగ్రంగా ఒక చోట ఉండమంటే అక్కడ ఇక్కడ అన్ని చోట్ల తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చెల్లాచెదురు కావడం లేక తిరగడం అనేటటువంటిది మొదటి అడ్డంకి. అర్థమైందా? దేర్ ఆర్ 2 ఫండమెంటల్ డిస్ట్రాక్షన్స్ ఫర్ సత్వగుణ ఇన్ ధ్యాన. నెంబర్ 1 ఈజ్ ది రజోగుణ ప్రధానమైనటువంటి విక్షేపము. ఈ విక్షేపంలో మనసు ఇక్కడ ఉండకుండా ఎక్కడో తిరుగుతుంది. ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచ విషయంలోకి పోవచ్చు, వాసనలోకి పోవచ్చు, టుడూ లిస్ట్లోకి పోవచ్చు, ఇతర సంకల్పాల్లోకి పోవచ్చు. ధ్యానం అనేటటువంటి దాంట్లో ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఐటీ కావచ్చు, వేరే లోయర్ లెవెల్ ఆఫ్ థాట్స్ కూడా కావచ్చు. ఐటీలు మళ్ళీ 2 రకాలు, ప్రపంచం నుంచి వచ్చినటువంటివి, వాసనల నుంచి వచ్చినటువంటివి. ఈ రెండిట్లోకైనా వెళ్ళిపోతుంది. లేకపోతే లోయర్ లెవెల్ ఆఫ్ థాట్స్, రొటీన్ ముండేన్ థింగ్స్, రేపు ఏం చేయాలి, ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఏంటి పులిహార చేయాలి, ఆలోచనలు, ఇలాంటి వాటిలోకి పోతుంది. ధ్యానంలో కూర్చోమంటే రేపు రాబోయే గెస్టుల గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన? అదే దాని పేరే హైపర్ యాక్టివ్ మనసు, లేక ఇక్కడ అక్కడ తిరుగుతున్నటువంటి మనసు. ఇదే అర్జునుడి గారి ప్రాబ్లం. మనం చూసాం, ఆయన ఏం చెప్పారు? చంచలం హి మనః కృష్ణ ప్రమాధీ బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోర్వసు దుష్కరం. నన్ను ఇప్పుడు నువ్వేదో 700 శ్లోకాలు చెప్తాను కూర్చోబెట్టావు, ఆత్మజ్ఞానం బోధిస్తున్నావు, మనసు దీని మీద నిలబడలేదయ్యా, చంచలంగా ఉంది, ఇక్కడికి అక్కడికి పారిపోతుంది, హైపర్ యాక్టివ్గా ఉంది, విక్షేపంగా ఉంది, రజోగుణ ప్రధానంగా ఉంది, సత్వగుణంలో ఉండడం లేదు. దానిని ఎలా నిగ్రహించాలి కృష్ణయ్య అని అడిగాడు. విక్షేపము రజోగుణ ఆధిపత్యం వలన కలుగుతుంది. ఏమిటి అర్థం చేసుకున్నారు? 2 రకాలైనటువంటి డిస్ట్రాక్షన్స్. ఒకటి రజోగుణ ప్రధానము, విక్షేపము, చెల్లాచెదరైన మనస్సు, హైపర్ యాక్టివ్ మనస్సు, ఓవర్ యాక్టివ్ మనస్సు. చెప్పిన విషయం మీద కాకుండా ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంటుంది. పుస్తకం ఇచ్చి ఐఐటికి చదువుకోరా అంటే అది వదిలేసి మిగతా విషయాలన్నింటిలోనూ ఆలోచిస్తున్నాడు. అదే నిధిధ్యాసనం కూడా. హయ్యర్ థాట్స్ హ్యావ్ టు బి పుట్ దేర్, లోయర్ థాట్స్ ఆర్ డిస్టర్బింగ్. ఓకే, నౌ సెకండ్ వన్. వాట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం? ఇది కొందరు సమస్య. ధ్యానం చేసేవారికి మరో టైప్ ఆఫ్ సమస్య ఉంది. మనస్సు ఎక్కడికెక్కడికి తిరగదు, మనస్సు తిరిగే సమస్య లేదు, అటు తిరగడం లేదు, ఇటు ధ్యానము లేదు. అంటే మనసు కునుకు తీస్తుంది. చూస్తాడు, మీకు కూడా అనుభవం అయి ఉంటుంది. నిధిధ్యాసనలో కూర్చున్న చాలామంది చాలా బాగా నిద్ర వచ్చిందండి, ఏం చెప్పారో కానీ సూపర్ అండి, జ్వాలపట్లా ఉన్నది. అది అంటే మనసు తమో గుణంలోకి వెళ్ళిపోయింది. తమో గుణం ఏం చేస్తుంది? మనసులో ఏ క్రియ లేకుండా చేస్తుంది, నిష్క్రియంగా చేస్తుంది. అంటే ఏదర్ హైపర్ యాక్టివ్ మైండ్ ఆర్ ఇన్యాక్టివ్ మైండ్. ఇట్ ఈస్ నాట్ అటెంటివ్ మైండ్. అటెంటివ్ మైండ్ అంటే ఏకాగ్రంగా ఉన్నటువంటి మనస్సు. హైపర్ యాక్టివ్ మైండ్ అంటే చెల్లాచెదురుగా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి తిరుగుబోతు మనస్సు. ఇంకొకటి ఏమిటి? ఇన్యాక్టివ్గా ఉంటూ కునుకు తీస్తున్నటువంటిది నిద్రలోనున్నటువంటి మనస్సు. ఈ 2 మనస్సులను ఎలా హ్యాండిల్ చేయాలో సాధకుడు తెలుసుకోవాలి, తగిన వ్యూహాన్ని ఉపయోగించాలి.
మొదటి పాదంలో తిరిగే మనస్సును హ్యాండిల్ చేయడం గురించి చెప్పారు. రెండో పాదంలో కునుకుపాట్లు తీసేటటువంటి మనస్సును గురించి చెప్తున్నారు. ఉపాయేన, ఉపాయంతో. ఉపాయం అంటే వ్యూహము. ఉపాయం అంటే వ్యూహము. ఏమిటా వ్యూహము, ఏమిటా స్ట్రాటజీ అంటే 43వ కారికి చదువున్నాను. ఇంతవరకు ఈ ప్రాబ్లమ్స్ రెండని ఐడెంటిఫై చేస్తున్నాను. 42లో 43లో నీకు అవి ఏమిటేమిటి స్ట్రాటజీ వాడాలని చెప్తాను. భాష్యం. అపరిచ్ఛిన్న వ్యవసాయవాన్ సన్ వక్ష్యమాణే వక్ష్యమాణ ఉపా వక్ష్యమాణేన ఉపాయేన వక్ష్యమాణేనోపాయేన కామభోగ విషయేషు విక్షిప్తం మనః నిగృహ్ణ్యాత్ నిరుంధ్యాత్ ఆత్మని ఏవ ఇత్యర్థః. దిస్ ద ఫస్ట్ పార్ట్. విక్షిప్తం మనః, విక్షిప్తమైన మనస్సును నిగృహ్ణీయాత్, నిగ్రహించుట వలన. ఎక్కడ నిగ్రహించాలి? ఆత్మని, ఆత్మయందు తీసుకుని పెట్టాలి. నిగ్రహణం అంటే ఏం చెప్పారు? నిరుంధ్యాత్, నిరుద్ధం వలన. ఎవరికి? అపరిచ్ఛిన్న వ్యవసాయనపి సన్ అంటే ఏ విధమైనటువంటి అలసట లేకుండా నిరంతరంగా నిధిధ్యాసన చేసే తీర్థాన్ని పట్టుకుని కూర్చున్నాడు. కూర్చున్నటువంటి వాడు ఒకరు ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతున్నాడు, కానీ వదలలే. పట్టు వదలని విక్రమార్కుడై నిధిధ్యాసను కంటిన్యూ చేస్తున్నాడు. కానీ వెళ్ళిపోతుంది. ఎక్కడికి? విక్షిప్తం అయిపోతుంది. ఎక్కడికి వెళుతోంది? కామభోగ విషయేషు విక్షిప్తం మన. కామభోగ విషయములైనటువంటి మనస్సు, విక్షిప్తమైనటువంటి మనస్సును వక్ష్యమాణేన చెప్పబోయేటటువంటి 43వ కారికలో ఉపాయేన స్ట్రాటజీతో, ఉపాయంతో, వ్యూహంతో నిగృహ్ణ్యాత్ నిగ్రహించవలను, నిరుంధ్యాత్ ఆత్మని ఏవ ఇత్యర్థ. కించ అంతేనా? ఇంకో టైప్ ఆఫ్ మనస్సు ఉంది, అది పడుకుంటుంది. లీయతే అస్మిన్ ఇది సుషుప్తో లయ. లయ అంటే ఏమిటి? సుషుప్తిలో లీనమైనది. తస్మిన్ లయే చ సుప్రసన్నం ఆయాసవర్జితం అపి ఇత్యేతత్ నిగృహ్ణీయాత్ ఇది అనువర్తతే అంటూ చెప్పుకో అన్నారు. అపరిచ్ఛిన్న వ్యవసాయవాన్ సన్, అపరిచ్ఛిన్న అలుపెరుగని, నిర్భిన్నం చెందని, అలసిపోని, పట్టు విడవని వ్యవసాయవాన్ గట్టి ప్రయత్నం చేస్తున్నవాడు సన్ అయిన వానికి కూడా ధ్యానం సాధన చేయాలని నిశ్చయించుకున్నాడు. పదే పదే విఫలమైనప్పటికీ నిరాశ చెందడు, నిరుత్సాహపడడు. అటువంటి వాడు అపరిచ్ఛిన్న వ్యవసాయవాన్ సన్ అన్నారు. అటువంటి వానిని అపరిచ్ఛిన్న వ్యవసాయవాన్ సన్ అన్నారు. అపరిచ్ఛిన్న వ్యవసాయవాన్ సన్ ధ్యానం సాధన కొనసాగించాలని నిశ్చయించుకొని కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాడు. పదే పదే విఫలమైనా కూడా నిరాశ చెందలే, నిరుత్సాహపడలేదు, నిర్విణ్యుడు కాలేదు, ఆత్మ న్యూనతను పెంచుకోలేదు. అయ్యో అని నాకేమిటి ధ్యానం కుదరడం లేదు అని సెల్ఫ్ ఎస్టీమ్ను తగ్గించుకోలేదు. పట్టు వదలక కొనసాగిస్తాడు. ఈ సాధకుడు అవిశ్రాంతంగా ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. అటువంటి వాడిని అపరిచ్ఛిన్న వ్యవసాయవాన్ సన్ అన్నారు. ప్రయత్నానికి వ్యూహం తోడవాలి. వక్ష్యమాణేన ఉపాయేన చెప్పబోయే ఉపాయంతో తోడు చేసి, వక్ష్యమాణేన ఉపాయేన తదుపరి కారికలో చెప్పబోయే వ్యూహాన్ని ఉపయోగించడం ద్వారా, ఉపాయేన తృతీయ విభక్తి ఉపయోగించడం ద్వారా ఏం చేయాలి? విక్షిప్తం మనః తిరుగుతున్న మనస్సును, విక్షిప్తం మనః తిరుగుతున్న మనస్సును. ఎక్కడ తిరుగుతుంది? కామభోగ విషయేషు. కామ భోగ రెంటికి చిన్న తేడా ఉంది. కామ అంటే ఆ వస్తువు ఇంకా నా దగ్గర లేదు, పొందబోయే వస్తువు కోసం కామం, పొందిన దానికోసము భోగం. ఇప్పుడు అపరిచ్ఛిన్న వ్యవసాయవాన్ ఎలాగైనా పాఠం చెప్పాలి అనేటటువంటి పట్టుదలతో ఉన్నవాడు. కామభోగ విషయేషు, కామ అంటే పొందబోయే వస్తువు గురించి చేసేటటువంటి సంకల్పాలు, భోగ అంటే పొందిన వస్తువు తాలూకు అనుభవం. ఈనాడు కామము రేపు భోగం అవుతుంది. ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, కారు. ఎందుకు కారు ఇల్లు లేవు?
అవి కొన్నాడు, కారో ఇల్లు కొన్నాడు. తర్వాత భోగం అంటే దానిని అనుభవంలోకి తీసుకున్నాడు. పొందవలసినవి లేక ఇప్పటికే పొందినవి, వాటిలో మనసు నివసిస్తోంది. ఎక్కడికి వెళ్ళిపోయింది వీడి మనసు? ధ్యానంలో ఉండరా? అహమస్మి అని అహమస్మిలో ఉండవమ్మా అని నియోగించి కూర్చోబెడితే అది వదిలేసి ఏమిటేమిటి ఇంకా టు డూ లిస్ట్ ఉందో వాటి కోసం, లేకపోతే ఏమేమిటి ఇంతవరకు పోగేసామో వాటి కోసము వాటిలో తిరుగుతుంది. అంటే రాగద్వేష విషయాల యందు ఉన్నది. రాగం ఫలానాది కావాలి అనేది రాగం, ఫలానాది వద్దు అనేటటువంటి ద్వేషం. ఈ విధముగా క్లుప్తంగా పంచ అనాత్మ విషయముల యందు ఉన్నటువంటి మనస్సు. ఐదు రకాల అనాత్మ విషయాలు పరమార్థానంద స్వామి చెప్తారు. 5 రకాలైనటువంటి అనాత్మ విషయాలు. ఆయన చెప్పింది కూడా వేదాంతం నుంచి తెచ్చిందే. ఆస్తి, పొజెషన్స్ అంటే డబ్బు, దశకం, ఇల్లు, వాకిలి, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటిది. బంగారం, ఆస్తి, వాటి గురించి ఆలోచనలు. వృత్తి, ప్రొఫెషన్ అంటే ఏం పని ఇచ్చారో ఆ పని చేస్తుందంటే దానికి సంబంధించినటువంటి ఆలోచనలు. మూడవది కుటుంబం, కొడుకు, కూతురు, భార్య, భర్త, మామగారు, అత్తగారు, ఇల్లు, వాకిలి, పిల్లలు, బంధువులు, వాటికి సంబంధించిన. శరీరం, దీనికి సంబంధించిన రోగాలు, రొచ్చులు, అందాలు, మేకప్లు, ఇవి ఇంకోటి ఫే ఫేషియల్స్ ఇంకోటి చేసుకోవడం, వాటి గురించి ఆలోచన. ఇక మనస్సులో నుండేటటువంటి వాసనలు, ఈ 5 రకాలైనటువంటి అనాత్మ విషయాలు. పొజిషన్స్, ప్రొఫెషన్, ఫ్యామిలీ, బాడీ అండ్ ది రెసిడ్యూ ఆఫ్ ద కార్మిక్ రెసిడ్యూ ఆఫ్ ద మనోవాసనలు. వీటిలోకి వెళ్ళిపోతుంది మనసు. వాటినే కామభోగ విషయేషు. విషయేషు అనే సప్తమి, విషయముల యందు. కామము పొందవలసిన దానికోసం, భోగము పొందిన దానికి సంబంధించిన విషయముల యందు విక్షిప్తం మనః, విసిరివేయబడినటువంటి మనసు, చెల్లాచెదరుగా తిరుగుతున్నటువంటి మనసు. ఓకే. పంచ అనాత్మ విషయేషు, కామభోగ విషయేషు, అనాత్మ విషయేషు విక్షిప్తం మనః. మనసు ఇరుక్కుపోయింది, ధ్యానంలో నిలబడడం లేదు. ఏమి చేయాలి? నిగృహణీయాత్. నిగృహణీయాత్, వెనక్కు లాగాలి. వెనక్కు లాగే సదుపాయం కలిగి ఉండాలి. ఆ శక్తి మనలో డెవలప్ చేసుకోవాలి. దీనిని ఎలా అభివృద్ధి చేసుకుంటాను? కేవలం సాధన ద్వారానే. ఆయన అదే చెప్పాడు, నా మనసు విక్షిప్తం అయిపోతుంది కృష్ణయ్య, పరమాత్మ. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ స్ఫురిష్కరం. అయ్యా, దీనికి ఒక్కటే మార్గం రా నాన్న. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నిగృహిణీయాత్ గృహ్యతే, నిగృహిణీయాత్ నిరుంధ్యాత్ నిరోధం కుర్యాత్ అన్నారు భగవత్పాదులు. నిగృహిణీయాత్ అనేది కారికలో ఉంది. నిరుంధ్యాత్, నిరుద్ధం చెయ్యి. నిరోధం కుర్యాత్, మనసును అనాత్మ నుంచి లాగాలి. లాగినటువంటి మనసుని ఎక్కడక్కడ పరిస్తే మళ్ళీ పారిపోతుంది. దాన్ని ఎక్కడ పెట్టాలి? హుక్ చేయాలి. లాగిన దాన్ని ఎక్కడ హుక్ చేయాలి? ఆత్మని. ఆత్మ యందు ఉంచాలి, ఆత్మ దగ్గరకు తీసుకురావాలి. ఎవరికిది? ఉపాసన చేయనటువంటి వ్యక్తికి. మన బ్యాక్డోర్ మెథడ్లో వచ్చేసాం కదూ. ఉపాసనలు లేవు, పాడు లేవు, డైరెక్ట్గా జ్ఞానాన్ని నేర్చేసుకుంటున్నాం. మరి ఈ జ్ఞానం స్థిరపడాలంటే మరి ధ్యానమైనా చేయాలి, నిధిధ్యాసనైనా చేయాలి. శ్రవణం గట్టిగా చేసాం, మననం కూడా ఎంతో ఎంతో చేస్తున్నాము, కానీ ఇంకా నిధిధ్యాసన చేయాలి. ఉపాసన చేసి ఉంటే ఒక విషయం మీద మనసుని ఉంచడం అనేది ఆల్రెడీ అలవాటు పడి ఉంటాడు. ఉపాసన చేయలేదు, అంచేత మన ఆత్మ విషయం మీద మనసును ఉంచలేకపోతున్నాము. బ్యాక్డోర్ ఎంట్రీలోంచి వచ్చేసాం. ఉపాసనలు, కర్మకాండలు బైపాస్ చేసేసాం. అటువంటి వాళ్లకు, నిధిధ్యాసన చేస్తున్న వాళ్లకు, ఆత్మని గురించి ఎంతో ఎంతో తెలుసుకున్నాడు. 8 ఏళ్లుగా చదివాడు భారతిలో. అంచేత ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త ఆత్మ అహమస్మి అని తెలుసుకున్నాడు. నేను స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, 3 శరీరాలు కాదు, వీటికి వ్యతిరేకమైనటువంటి అహమస్మి నేను అంటూ రోజు తెలుసుకుంటూనే ఉన్నాడు. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు అహమస్మి మనసులోకి రావడం లేదు. అటువంటి వాళ్ళ గురించి చెప్తుంది.
మనసులోకి అహమస్మి రాలేదు సరిగదా, వేదాంతం తప్ప మిగతావన్నీ విజయవంతంగా మనసులోకి వచ్చేస్తున్నాయి. వచ్చేసి అక్కడ డ్యాన్స్ వేస్తున్నాయి మనసులో. దేనివివి? కామ భోగ విషయేషు, పంచ అనాత్మ విషయేషు. ఏమిటి పంచ అంటే? ఒకటి వాడి తాలూకా ఆస్తి, ఆస్తిపాస్తులు, పొజిషన్స్. రెండు ప్రొఫెషను. మూడు ఫ్యామిలీ. నాలుగు శరీరానికి సంబంధించినవి. ఐదు మనస్సులో ఉన్నటువంటి కిందు మీదులు. ఇవన్నిటి కలిపితే అనాత్మ విషయేషు, కామ భోగ విషయేషు విక్షిప్తం మనః నిగృహ్ణ్యాత్ నిరుంధ్యాత్. నిరోధం చేసి ఆత్మని ఏవ నిరుంధ్యాత్, ఆత్మ పైనే నిలపాలి. ఎగ్జాక్ట్ మాట. ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ ఇత్యర్థః అని అభిప్రాయం రా. ఎప్పుడు మనసుకు విక్షేప సమస్య ఉంటే. రెండు సమస్యలు. ఒకటి విక్షేప సమస్య, రెండవది ఒకటి విక్షేపానికి సంబంధించినటువంటి సమస్య, రెండవదేమో లయానికి సంబంధించినటువంటి సమస్య. విక్షేపానికి సంబంధించినటువంటి సమస్య ఉన్నట్లయితే, అంటే తిరుగుడు ఎక్కువైపోతే, రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉంటే, అప్పుడు ఇది పద్ధతి. కామభోగ విషయేషు విక్షిప్తం మనః నిరుంధ్యాత్ ఆత్మని ఏవ, ఆత్మయందు నియమించాలి. రెండవ అడ్డంకి ఏమిటి? కించ ఇంకా లీయతే అస్మిన్ ఇది సుషుప్తౌ సుప్రసన్నం లయే చైవ అని ఉంది. మూలంలో లయ అనుంది. లయ అంటే అధికరణ సప్తమి. అంటే లయ అంటే లయము చెందినది అని ఉంది. దేనియందు? లీయతే అస్మిన్ ఇది లయ. దేనియందు లీనము చెందినదో అదే లయ. దేనియందు అంటే అధికరణ సప్తమి. అంటే సుషుప్త అని అని రాసి ఉంది అక్కడ. సుషుప్తో సంధి విడదీస్తే సుషుప్త అని వస్తుంది. సుషుప్త పదం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సుషుప్త అంటే సుప్త అంటే నిద్రిస్తున్నవాడు అని అర్థం. ఓకే, నిద్రిస్తున్నవాడు అనేటటువంటిది ఇక్కడ పనికిరాదు. నిద్రిస్తున్నవాడు కాదు, నిద్రయందు అని చెప్పాలి. నిద్రయందు లీయతే అస్మిన్ ఇతి లయ. నిద్రయందు అని చెప్పాలంటే సుషుప్తి అని చెప్పాలి, లేకపోతే సుషుప్తి అని చెప్పాలి. సుషుప్తి అంటే స్త్రీలింగ శబ్దం. సుషుప్తి. సుషుప్త అంటే నిద్రించేవాడు. సుషుప్తి అంటే స్త్రీలింగ శబ్దం. సుషుప్తం అని అనుకోండి, అది నపుంసకలింగ శబ్దం. ఇక్కడ పుల్లింగ శబ్దము వాడకూడదు అంటూ ఆనందగిరి పాయింట్ చేశారు. అక్కడ సుషుప్తో తీసేసి సుషుప్తి అని కరెక్ట్ చేసుకోండి. అదే సాధువు. సుషుప్త అన్నది సాధువు కాదు. ఎందుకు? నిద్రించేవాణి ఎందులో ఏం చేయమండం లేదు, నిద్ర ఎందు అని చెప్పాలి ఇక్కడ. తస్మిన్ లయేచ సుప్రసన్నం. సుప్రసన్నం అంటే నిష్క్రియం అని అర్థం. సుప్రసన్నం అంటే ఏ పని చేయడం లేదు, నిష్క్రియంగా మారినప్పుడు. తస్మిన్ అంటే ఆ సుషుప్తి యందు. సుషుప్తి నిద్రించేవాణి ఎందు కాదు, నిద్రయందు. తస్మిన్ లయేచ సుప్రసన్నం, నిష్క్రియంగా మారడం అంటే ఏమిటి? ఆయాసవర్జితం, క్రియ లేకుండా. సుప్రసన్నం అంటే ఆయన ఏమిటి డెఫినేషన్ రాశారు? ఆయాసవర్జితం అంటూ భాష్యం రాశారు. ఆయాసవర్జితం అంటే క్రియలు లేకుండా, నిష్క్రియం, నిష్క్రియాత్మక మనస్సు. దేంట్లో ఏమైంది? నిష్క్రియాత్మక మనస్సు సుషుప్తి ఎందు లయమైంది. సుషుప్త పురుషుడు ఎందు లయము కాలేదు. సుషుప్తి అనే స్త్రీలింగ శబ్దం పెట్టుకొని తస్మిన్ లయేచ సుప్రసిద్ధం అంటే కునుకు తీస్తున్నటువంటి మనసు. ధ్యానంలో మనసు కునుకు తీస్తుంది. ధ్యానం కూర్చున్నారు, అహమస్మి రోజుగా గాలిని పీల్చండి. అది మర్చిపోయారు. బస్సులో చాలాసార్లు అనుభవం ఉంటుంది. ఇలా బుర్ర పడిపోతూ ఉంటుంది, లేదా పక్క వాళ్ళ మీద పడిపోతూ ఉంటుంది. మళ్ళా శరీరం కూడా వాలి, మొత్తం శరీరం. అందుకే ఏం చెప్పారు ధ్యానం చేసేటప్పుడు 66:11లో? నా చుచిత్రం నాతి నీచం
శైలాజినకుశోత్తరం శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాచ్యుచ్చిత్రం నాతి నీచం. రే, ధ్యానం చేసేటటువంటి ఆసనం ఎత్తుగా పెట్టుకోకరా. నువ్వు సుషుప్తిలోకి పోయావంటే బుడుక్కని పడిపోతావురా. అందుకని ఎత్తుగా పెట్టొద్దు ఆసనం. పోనీ లోతుగా గోతులో కూర్చుంటే ఇంకా కిందకి పడిపోతే, లేకుండా కనపడితే అప్పుడు మూసేస్తారు గొయ్యి. అంచేత ఎత్తుగానే వద్దు, లోతుగానే వద్దు, సమంగా పెట్టుకో. అటు యాదవ్యాసుల వారు అక్కడ చెప్పారు. ఒక ఆయన కూర్చున్నాడు, టెర్రస్ మీద నేను ధ్యానం చేస్తానండి. సరే, పోయి చేసుకోండి. టెర్రస్ మీద కాదండి, టెర్రస్ పారాపెట్ వాళ్ళ మీద కూర్చుని ధ్యానం చేస్తా. వస్తావు పడిపోయి కిందకి. పారాపెట్ వాళ్ళ మీద కూర్చున్నావా, నీకు లీయతే అస్మిన్ ఇది సుషుప్తవు సుప్రసన్నమన అయిపోయింది అనుకో, హాయిగా ఏమో నిద్రపోతావు. నిద్రపోయి వెనక్కి పడితే టెర్రస్ మీద చిన్న దెబ్బ తగులుతుంది. ముందుకు కానీ పడ్డావంటే ఇంకంతే సంగతి. మరి ధ్యానం చేయక్కర్లేదు, ఏకంగా కపాల మోక్షం వస్తుంది అని. ధ్యానానికి కొన్ని ప్లేసులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. చేతేందుకు పొద్దున్న పూట చెయ్యండి, స్థిర సుఖం ఆసనం అని చెప్పడం ఎందుకు? ఇందుకోసం. సుషుప్తౌ సుప్రసన్నం లయే చేయవ. బట్ ఆర్ ద టూ ప్రాబ్లమ్స్. వన్ ప్రాబ్లమ్ ఇస్ విక్షిప్తం మనః, రెండోది సుప్రసన్నం మనః, అంటే ఆయాసవర్జితం మనః. సుషుప్తే లయమైన సుషుప్తి యందు లయమైనటువంటి మనస్సు. సుషుప్త పురుషుడు యందు లయం చెప్పకూడదు, సుషుప్తి యందు లయమైనటువంటి మనస్సు. ఓకే. కించ లీయతే అస్మిన్ ఇది సుషుప్తౌ సుప్రసన్నం లయే చైవ ఆయాసవర్జితం అపి ఇత్యేతత్. అపి దానిని కూడా నిగృహణీయాత్ ఇది అనువర్తతే. ఇక్కడ నిగృహణీయాత్ అని రాయలేదు, అక్కడ లయం చైవ అంటే లయమైన దానిని కూడా. వెంకట్రావు గారు మీరు వెళ్ళండి, కృష్ణారావు గారు మీరు కూడా అంటే మీరు కూడా వెళ్ళండి. ఆ వెళ్ళండి అనే క్రియాపదం మళ్ళీ చెప్పక్కర్లేదు. రామారావు గారు రండి, పక్కన ఇంకో మీరు కూడా రండి. ఈయన రమ్మంటే అంది. నిగృహణీయాత్ అని ముందుకు చెప్పాం కదా, అది కూడా ఇక్కడ అనువర్తతే, కలిపి చదువుకో. అప్పుడు కూడా పూర్తిగా నిద్రపోకముందు కొనుక్కు తీసే మనసును మేల్కొల్పాలి. ఎలా మేల్కొల్పాలో తెలుసుకో, సరి అయిన వ్యూహాన్ని ఉపయోగించు. చాలా ఇన్క్విజిటివ్గా ఉంది సార్, ఏమిటా వ్యూహం చెప్పి ఏంటి సార్, ఇప్పుడు నేర్చేసుకో. వెయిట్ తదుపరి కారికలో అన్నారు. వ్యూహం చెప్తాను, చెప్పడానికే కూర్చోబెట్టాను. వ్యూహం ఉన్నది అని ముందు తెలుసుకో. దేనికి వ్యూహము? రెండిటికి. ఒకటి విక్షిప్తం మనః, రెండు సుప్తం మనః. అంటే నిద్రపోతున్న మనసు, కొనుకు తీస్తున్న మనస్సు, చెదిరిపోయిన మనసు. చెదిరిపోయిన మనసు రజోగుణము, కొనుకు తీస్తున్న మనసు తమో గుణము. ఈ రెండు గుణాలు కూడా సత్వగుణం దగ్గర ఉండనివ్వు. ధ్యానం అంటే ఏమిటి? హైపర్ యాక్టివ్ కాదు, ఇన్యాక్టివ్ కాదు. యాక్టివ్లీ ఇన్యాక్టివ్, ఇన్యాక్టివ్లీ యాక్టివ్, అటెంటివ్లీ ఉన్నటువంటి మనస్సు, అదే సత్వగుణం. అక్కడ ఉండాలి. ఇదేమో హైపర్ యాక్టివ్ కాకూడదు, ఇన్యాక్టివ్ కాకూడదు. వాటిని వ్యూహంతో రెడీ చేసుకో. వ్యూహం చెప్పేయండి సార్, కొంచెం చెప్పేయండి సార్ వ్యూహం, వెంటనే స్టార్ట్ చేసి. గాబరా పడకు, తొందరపడకు సుందరవదన, వచ్చే క్లాసులో చెప్పబోతాము. ఆచార్యులు ఇప్పుడు పూర్వపక్షం లేవు. సరే సార్, ఒక ఆయన పడుకున్నాడండి, ధ్యానం చేస్తున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, గురక పెట్టి కూడా నిద్రపోతున్నాడు. చాలా కళలు కూడా కంటున్నట్టున్నాడు, మొహంలో చాలా కవళికలు కూడా కనపడుతున్నాయి. ఆయన పడుకొని వచ్చుగా, ఆయన ఎందుకు లేపడం? పని లేక పడుకున్నవాడిని పడుకోనివ్వండి అని అంటారేమో ఒకరని ఓ పూర్వపక్షం లేవు. సుప్రసన్నం చేత్ అంటే నిద్రించి ఉంటే, కొనుక్కు తీస్తూ ఉంటే. అక్రియం చేత్, సుప్రసన్నం అంటే అక్రియం, నిష్క్రియం చేత్. కస్మాత్ నిగృహతే, కస్మాత్ ఎందువలన నిగ్రహ్యతే అంటే ఎందుకు దానిని నిగ్రహించాలి. యస్మాత్ ఎందువలనంటే, యథా కామ అనర్థహేతు తథా లయ అపి. ఎందువలన అంటే విక్షిప్తంగా కామ భోగముల వైపు పారిపోవడం ఎంత అనర్థమో, కొనుకు తీయడం కూడా ధ్యానంలో అంతే అనర్థము. యథా కామ అనర్థహేతు తథా లయ అపి. అందువలన కామ విషయస్య మనసో నిగ్రహవత్
కామభోగ విషయములయందు విక్షిప్తమైనటువంటి మనస్సును నిగ్రహించుట వలనే లయాత్ అపి నిద్రిస్తున్న కునుకు తీస్తున్న మనస్సును కూడా నిరోద్ధవ్యం. ఇంపల్షన్, ఇంపరేటివ్స్ నిరోద్ధవ్యం, నిరోధించి తీరవలను ఇత్యర్థ. అర్థమైందా? పూర్వపక్షం ఏమిటి? ఆయన గురుగారు ఒక ఆయన ధ్యానం చేయమన్నారు, చేయలేకపోయాడు. విక్షేపం అడిగి లేదు, ఏది ఆలోచనలు రాలేదు, హాయిగా నిద్ర వస్తుంది, గురక పెడుతున్నాడు, కళ్ళు కూడా కంటున్నట్టు ఉన్నాడు. మరి అటువంటి వాడిని లేపడం ఎందుకు సార్ గురువుగారు, పడుకొని ఇవ్వచ్చు కదా అని ఓ పూర్వపక్షం లేవనెత్తితే, అది కూడా నీకు ధ్యానానికి అడ్డంకియే. నువ్వు పరబ్రహ్మం తెలుసుకుందామని నిధిధ్యాసనంలో కూర్చుంటే నిద్రపోతుంటే ఎప్పుడు తెలుసుకుంటావు? మళ్ళీ ఎక్కడ ఉన్నవాడు నిద్రలోకి లేచాక మళ్ళీ నీ విక్షేపం నీకు ఎలాగూ ఉంటుంది. కనుక ధ్యానం చేసే మనసు నిద్రపోతూ ఉంటే దాన్ని ఎందుకు సమస్య అంటున్నారు, దాన్ని ఎందుకు నిగ్రహించి వెనక్కి తీసుకురావాలని అడుగుతున్నారు. బృహదారణ్యకంలో ఈ సుషుప్తిని వివరిస్తూ బ్యూటిఫుల్ మంత్రం ఒకటి ఉంది, 4:3:22. ఏమిటది? అత్ర పిత అపిత భవతి. ఆ నిద్రలో తండ్రి తండ్రి గాడు, మాత అమాత భవతి తెచ్చుకోవాలి. తల్లి తల్లి కాదు. అలోక అలోకాహ, లోకములలో ఏమీ లేకుండా పోయాయి. నా దేవుడు ఏమయ్యాడు? దేవుడు పెట్టి అది కూడా అదేవాహ, దేవుడు లేడు. నాది వేదాలు ఏమయ్యాయి? అవేదాహ. వేదాలంటే ఆల్ నాలెడ్జ్, చదువుకున్న నాలెడ్జ్ అంతా కూడా లేదు. అత్ర స్థేన అస్థేనో భవతి. దొంగవాడు దొంగవాడు కాదు. భ్రూణ భ్రూణ అభ్రూణ, భ్రూణహత్య చేసిన వాడు ఏమీ చేయలేదు. చండాలో అచండాల, పౌలస్క్యో అపౌలస్య, వర్ణాలు ఏవీ లేవు. శ్రమణో అశ్రమణ, కష్టపడుతున్నవాడు కష్టం లేదు. తాపసో అతాపస, తపస్సు చేసుకుంటున్నవాడు తపస్సు లేదు. అనన్వాగతం పుణ్యేన, అనన్వాగతం పాపేన. అన్వాగతం అంటే పొందుతున్నాడు, అనన్వాగతం పొందుటలేదు. దేన్ని? పుణ్యాన్ని పొందడం లేదు, పాపాన్ని. తీర్ణోహి తదా సర్వాన్ శోకాన్, అన్ని శోకాలు పోయాయి. హృదయస్య సర్వాన్ శోకాన్ తీర్ణోహి భవతి అంటూ సుషుప్తికి ఆ మంత్రాన్నే ఇక్కడ మనసులో పెట్టుకుంటున్నారు. అక్కడ ఏదీ లేదు కదా, అటువంటి వాడిని ఎందుకు లేపి మళ్ళా ధ్యానం చేయడానికి కూర్చోబెట్టడం? వాడు ఎలాగో పడుకుంటున్నాడు, పడుకొని ఉండని హాయిగా నిద్రలో. అంటే చెప్తున్నారు, నిద్రపోవాలి అనుకున్నప్పుడు నిద్ర పడితే వరం. బావేనండి, నిద్రపోవాలి అని బెడ్ మీద పడుకుని లైట్ ఆర్పిన మరో సెకండ్ నిద్ర పడితే మహావరం. అప్పుడు పట్టదు. చదువుకుందామని కూర్చుంటే నిద్ర వస్తుంది. డ్రైవింగ్ చేద్దామంటే నిద్ర వస్తే ఏమిటవుతుంది? అధ్యయన భారతి క్లాస్కి ఆన్ చేసే వరకు తెలివిగా ఉంటారు. ఆన్ చేసిన తర్వాత ఏమైందో తెలియదు. మళ్ళా 5:30 అయ్యేసరికల్లా గట్టిగా ఏమండి ఏమండి అని అరుస్తుంటాం కొంతమంది, అందరూ కాదు. క్లాసులో నిద్రపోయినా డేంజర్ అని రాదు. డ్రైవింగ్ చేస్తూ నిద్రపోతే ఏమవుతుంది? కింద పడిపోయి అందరినూ గుద్దేస్తారు. అదే చెప్తున్నారు. సుప్రసన్నం చేత్ కస్మాత్ నిగృహ్యతే. నిద్రిస్తూ ఉన్నవాడిని ఎందుకు నే లేపాలి వాడిని? యస్మాత్ ఎందువలనంటే యథా కామ అనర్థహేతు, యథా కామభోగ విషయేషు విక్షిప్తం మనః అనర్థహేతు. ఏ విధముగా కామము భోగము అనేటటువంటి పంచ అనాత్మ విషయాల ఎందు పారిపోతున్న మనస్సు ఏ విధముగా అనర్థమో, అనర్థాలకు కారణమో, తథా అదే విధముగా లయ అపి, అంటే నిద్రిస్తున్న మనస్సు కూడా కామ విషయస్య మనసో నిగ్రహవత్, కామభోగ పంచానాత్మ విషయాల నుంచి మనస్సును నిగ్రహించినట్లు లయాత్ అపి, నిద్రిస్తున్న మనస్సును కూడా నిరోధవ్యం, నిరోధించవలను ఇత్యర్థ. అత్ర పితా పితా భవతి, మాతా అమాతా, లోకా లోకా, దేవా దేవ, వేద అవేద. అత్ర స్థేనో అస్థేనో భవతి, భ్రూణ భ్రూణ, చండాలో అచండాల, పౌలస్క్యో పౌలస్క్య, శ్రమణో అశ్రమణ, తాపసో తాపస. అనన్వాగతం పుణ్యేన, అనన్వాగతం పాపేన, తీర్ణో హి తదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. ఇది సుషుప్తి డెఫినేషన్. ఓకే, హాయిగా నిద్రలో ఉండవచ్చు కదండి. ఆయన పడుకుంటే, ఆమె పడుకుంటే మీకేమి, చక్కగా నిద్రిస్తోంది. మీకు నిద్రపోతున్న వాళ్ళని చూస్తే మీకు మీకు ఉడుకు, మీకు పట్టట్లేదు నిద్రని అని అంటాడేమో అంటున్నాడు. నిద్ర రావాలనుకున్నప్పుడు నిద్రపోతే వరంరా,
డ్రైవింగ్లో ఉన్నప్పుడు నిద్రపోతే ఏమవుతుంది? ధ్యానంలో ఉన్నప్పుడు నిద్రపోతే ప్రయోజనం ఏముంటుంది? ఈ అధ్యయన భారతి క్లాసులో అయితే పర్వాలేదు, డేంజర్ ఏమి ఉండదు. ఏదో ఎక్కకపోతే ఎక్కకపోతుంది, మళ్ళీ వీడియోలో చూసుకుంటాము. ఐ విల్ ఫాలో ఇన్ ద వీడియో, ఆల్వేస్ స్టాండర్డ్ ఆన్సర్. డోంట్ వరీ, ఐ డోంట్ హ్యావ్ టు అటెండ్ ది క్లాస్, ఐ విల్ ఫాలో ఇన్ ద వీడియో. ఓకే. లక్ష్యం శ్రవణం లేక నిధిధ్యాసన అయినప్పుడు నిద్ర ఒక పెద్ద అడ్డంకి. సుప్రసన్నం చేత్, హాయిగా గురకబెట్టి నిద్రిస్తూ ఉంటే, అంటే మనసు ప్రశాంతంగా ఉంటే, ప్రసన్నంగా ఉంటే, నిష్క్రియంగా ఉంటే, కస్మాత్ నిగృహ్యతే, వై టు డిస్టర్బ్ దట్ మైండ్. కస్మాత్ అంటే కిమర్థం, ఏమి ప్రయోజనము. కస్మాత్ అంటే ఎందువలన అని ఉంది. ఎందువలన అంటే ఏ ప్రయోజనము కోరి వాడిని లేపాలి. నిద్రపోతున్న మనస్సును మనం ఎందుకు మేల్కొల్పాలి ఇది అని ఇలాంటి ప్రశ్న అడిగితే, ఎవరన్నా పూర్వపక్షం ఎవరు అడగలే, ఆయనే వేశారు. యస్మాత్, ఎందుకంటే యథా కామ అనర్థహేతు, ధ్యానానికి తిరుగుడులో ఉన్నటువంటి మనస్సు ఏ విధంగా అడ్డంకో, తథా నిద్రపోతున్న మనస్సు కూడా ధ్యానానికి అలాగే అడ్డంకి. అనర్థహేతు అంటే అడ్డంకి, ప్రతిబంధకము. తథా లయ అపి, ధ్యానాసనంలో నిద్ర కూడా ఒక అడ్డంకియే. అత అందువలన కామ విషయస్య మనస నిగ్రహవత్, తిరుగుతున్న మనస్సును క్రమశిక్షణలో పెట్టడం లాగే, లయాద్ అపి, నిద్రపోతున్న మనస్సును కూడా క్రమశిక్షణలో పెట్టాలి. ఎందుకంటే ధ్యానంలో నిద్ర ఒక అడ్డంకి. లయాత్ అపి, నిద్ర నుండి కూడా నిరోధవ్యం, మనసును మేల్కొల్పాలి, అప్రమత్తం చేయాలి ఇత్యర్థ. ప్రమత్తం అంటే నిద్ర, అప్రమత్తం అంటే దాని నుంచి మేల్కొల్పడం. అప్రమత్తుడుగా ఉండు, ప్రమాదము. ప్రమత్తం అంటే జారిపోవడం దేంట్లోకైనా, ఇక్కడ నిద్రలోకి. రెండిటిని హ్యాండిల్ చేయాలి. డోంట్ బి రాజసిక్ అండ్ హైపర్ యాక్టివ్, డోంట్ బి తామసిక్ అండ్ స్లీపీ. కీప్ ద మైండ్ ఇన్ ద శుద్ధ సాత్విక యాక్టివ్లీ ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంచు. ఎలా ఉండాలి ఆ మనసు? టెల్ మీ సార్, ఐఎమ్ ఎట్ యువర్ బెక్ అండ్ కాల్ అన్నట్టుగా ఉండాలి. లైక్ ఏ సర్వెంట్. ఈ ఆత్మ లేక నేను, అహమస్మి ఆర్డర్ ఇస్తే చెప్తే చేయడానికి రెడీగా చూడండి. కొంతమంది సేవకులు, సర్వెంట్స్ ఎంత సిద్ధంగా ఉంటారో. టెల్ మీ సార్ వాట్ ఐ షుడ్ డూ, ఎవర్ రెడీ, లైక్ ఆంజనేయ విత్ రామ, హౌ హీ ఈజ్ ఎవర్ రెడీ, లైక్ దట్ ఉండాలి. ఆనందో బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చనేతి, ఏతం హ వావన తపతి కిమహం సాధునా కరవం సిమహం పాపమకరవమితి స ఏవం విద్వాన్యేతే ఆత్మానం స్పృణుతే ఉభే ఏవ ఏష ఏతే ఆత్మానం స్పృణుతే ఏవం వేద ఇత్యుపనిషత్. తైత్తిరీయోపనిషత్ భృగువలిలో బ్రహ్మవల్లిలో వచ్చేటటువంటి ఒక అనువాకంలో ఉంది. ఆలోచనలో ఇబ్బంది పెడుతున్నప్పుడు 3 రకాల మార్గాలు. ఇందాక ఎందుకు ఆ కొటేషన్ తెచ్చాము? ఎవరు రెడీగా ఉండే మనస్సు అంటే ఏమిటో చెప్పారు. ఆనందో బ్రహ్మణ విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతం హావావ న తపతి. ఏ విధమైనటువంటి కష్టాలు, తపస్సులు అవి ఏమీ లేవు. కిమహం సాధు నా కరవం, నేను మంచి ఎందుకు చేయలేదు అని ఆలోచన లేదు. కిమహం పాపం అకరవం ఇది, నేను ఎందుకు పాపం చేయలేదు అనే ఆలోచన లేదు. అంటే పాపపుణ్యాల ఆలోచనలు పక్కగడిపోయి స ఏవ విద్వాన్, వాడే విద్వంతుడు. ఏతే ఆత్మానం స్మృణుతే, ఆత్మయందే ఉన్నాడు. ఉభేహి ఏవ ఏష ఏతే ఆత్మానం స్మృణుతే. ఇటువంటి స్థితిలో ఉన్నవాడు పర్ఫెక్ట్లీ రెడీ, ఆత్మయందు నెలకొల్పినటువంటి మనస్సు కలిగినవాడు అనేది ఉపనిషత్తు చెప్తుంది. ఇక్కడేమిటి? ఆర్ 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 3 చెప్పుకున్నాం. ఆర్ అంటే రీప్లేస్ అంటే లోయర్ ఆలోచనలు వస్తే వాటిని హయ్యర్ ఆలోచనలతో మార్చండి. ఏమిటి లోయర్ ఆలోచనలు? ఎవరో చనిపోయారు, ఆ చనిపోవడం గురించి ఆలోచనలు, నేను పోతాను ఏమిటో, నాకు ఇంచుమించు అలాంటి వయసే ఉన్నది, నా తమ్ముడు వాడే పోయాడు, నేను ఉంటానా, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు లోయర్ ఆలోచనలు రీప్లేస్ విత్ హయ్యర్ ఆలోచనలు. వాట్ ఆర్ హయ్యర్ ఆలోచనలు?
భగవద్గీత చదువుకో, భాగవతం చదువుకో, రామాయణం చదువుకో, అన్నమాచార్య కీర్తన విను, లేకపోతే పాత సినిమా పాటైనా మంచి పాట ఒకటి విను. ఏదో ఒకటి మనస్సును కొంచెం హయ్యర్ లెవెల్లో పెట్టుకో. కోవిలికి పో, కోవిల దగ్గర కూర్చుని పక్కన ధ్యానం చేసుకో. ఏదో ఒక మంచి నామజపం చేసుకో, రామరామ అనుకో. రామరామాయణవే పాపపు జిహ్వ, ఎప్పుడో ఏ వేళను స్మృతి తప్పును మతి తప్పును అంటూ మా మామగారు పాడారు. దిస్ హయ్యర్ థాట్. Replace with a higher thought. Higher thought can be anything than the Vikshepa thought. Or reject. How? I know the mind is a projection. I am not the mind. The mind is projection. Projection is all mithya, kalpitam, మిథ్యకి విలువ లేదు అంటూ జ్ఞానంతో దాన్ని పక్కన పెట్టడం, విచారంతో. మూడవది రియలైజ్, అహమస్మి, అహమస్మి, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అనే రియలైజేషన్లో ఉండడం. రీప్లేస్, రిజెక్ట్, రియలైజ్. భర్తీ చేయడం, మిథ్యగా కొట్టిపారేవేయడం, ఆలోచనల నుండి అసంగాత్మగా విడిపోయి ఉండడం. వ్యూహం ఏమిటి? ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్, వ్యూహం చెప్పండి సార్, నెక్స్ట్ కారికకు రండి సార్, ఓ క్లాసులోనే అన్నీ చెప్పేస్తారు అనుకున్నారు ఏమిటి? రేపు నెక్స్ట్ క్లాస్కి రండి శనివారం నాడు, అప్పుడు వ్యూహాలు చెప్తాం. లయ విక్షేప కషాయ రసాస్వాద. 4 రకాల ప్రాబ్లమ్స్, నువ్వు రెండే ఇప్పుడు చెప్పా, ఇంకో 2 కూడా ఉన్నాయి. లయము, కునుకులు, విక్షేపము, తిరుగుడు మనస్సు, కషాయము, రాగద్వేషాలు, రసాస్వాద అంటే ఏమిటో ఈ 4 జ్ఞాన ప్రతిబంధకాలను ఎదుర్కోవాలి. లయ నిద్ర సమస్య అయినప్పుడు వ్యూహం ఏమిటి? ఆయన చెప్పలే. దీనికి ఈ భాష్యానికి ఒక టిప్పణి రాస్తున్నారు విష్ణుదేవానంద సరస్వతి గారు. ఆ టిప్పణిలో, ఆ ఫుట్ నోట్లో రాశారు, నిద్రకు 3 కారణాలు. ఎందుకు ఒక ఆయనకు కూర్చున్న వెంటనే నిద్ర వచ్చేస్తుంది. కుర్చీలో కూర్చుంటాడు, అలా నిద్రపోతుంటాడు. బస్సులో కూర్చుంటే నిద్రపోతుంది, ధ్యానంలో కూర్చుని నిద్రపోతుంటాడు, భోజనం దగ్గర కూర్చుని నిద్రపోతుంటాడు. ఎప్పుడూ నిద్రే. ఎందుకు కారణం? నిద్రకు 3 కారణాలు గలవు అని రాశాడు ఆయన. నిద్రాశేష, బహువశన, శమ. నిద్రాశేష అంటే నిద్ర బాకీని ఉంచుకోకండి. 2 రోజులు బట్టి సరిగా నిద్రపోలేదు, ఇవాళ కూర్చుని వెంటనే నిద్ర వచ్చేస్తుంది, నిద్రాశేషం. అతిగా పీకల దాకా మెక్కకండి. బహువశన, ఎక్కువగా తినేస్తే వెంటనే నిద్ర వస్తుంది. ఎందుకు? ఉత్తరప్రదేశ్ ఖాళీ అయిపోయింది, అంతా మధ్యప్రదేశ్ పొట్ట దగ్గరికే బ్లడ్ వెళ్ళిపోయింది. దీనినే సెరిబ్రల్ స్టీల్ సిండ్రోమ్ అంటారు. ప్రతి వాళ్లకు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత సర్క్యులేషన్లో చాలా భాగము ఈ డైజెస్టివ్ సిస్టమ్ వైపు వెళ్ళిపోతుంది, మధ్యప్రదేశ్లో. సెరిబ్రల్ స్టీల్ అంటే ఇక దీనికి వెళ్ళే బ్లడ్ కొంత దొంగిలించబడుతుంది, ఉత్తరప్రదేశ్ ఖాళీ అవుతుంది, అంచేత నిద్ర వస్తుంది. అందుకే బహు అశన. గీతలో కూడా చెప్పారు, నా అశ్నతస్తు యోగి అనైకాంతం అనస్నత. తినకుండా ఉన్నవాడికి యోగం కుదరదు, ధ్యానం కుదరదు. అతిగా తిన్నవాడికి ధ్యానం కుదరదు. భగవద్గీతలో చెప్పారు. నిద్రాశేష, బహు అశన, శమ. అలసిపోయాడు ఆయన, బాగా అలసిపోయాడు. 14 గంటల జర్నీ, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు. 16 గంటలు నానా బాధపడి. ఎందుకంటే కూతురికి ఇప్పుడేమో ఏం చేస్తున్నారు, ఏదో పెద్ద మనిషి అయింది దానికోసం. కొడుకు కూడా పెద్ద మనిషి కారా, కూతురు పెద్ద మనిషి. దానికి ఇక్కడి నుంచి ముసలాళ్ళు ఇద్దరు ఫ్లైట్ కట్టుకొని 16 గంటలు ప్రయాణం చేసి అలసిపోయారు. ఆ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ కారులో కూర్చుని నిద్రపోయారు. ఎందుకు? అలసిపోయిన శరీరంతో ఎవరు ఏ పని చేయలేరు. అందుకే నిధిధ్యాసన క్లాసులు పొద్దున 2:30 అంటాం. ఎందుకు? అలసిపోయిన తర్వాత సాయంత్రం 6:30కి పెట్టామనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. అందుకని. 4వది ఏమిటి? అలవాటు, కండిషనింగ్ ఆల్సో. కండిషనింగ్ ఆయన చెప్పలే, ఎవరు? విష్ణు దేవానంద చెప్పలే. ఈ దేవానంద, ఇక్కడున్న దేవానంద చెప్పాడు. ఏమిటి చెప్తున్నాడు? అలవాటు. అంటే ఏదైనా సరే మీరు డిస్టర్బెన్స్ తీసేసి, తలుపు వేసి, లైట్ ఆఫ్ చేసి, ఫ్యాను ఏసీ ఆన్ చేసుకుని, బెడ్ మెత్తగా పెట్టుకుని పడుకుంటే మనసుకు తెలుస్తుంది, ఇలా ఉన్న పొజిషన్లో వీడు నిద్రపోతాడు, ఇక అంచేత వీడు నిద్రపుచ్చాలి అని మనసు కండిషనింగ్ వల్ల నిద్రపోతుంది. అటువంటి సిచ్యువేషన్ ఉంటే. ఇంకా 5వది, ఇంకక్కడ చెప్పంది ఏంటంటే డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం,
సర్టన్ మెటబాలిక్ డిసీజెస్, ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా దట్ ఈస్ పెథలాజికల్, ఫిజియలాజికల్ కాదు. పెథలాజికల్గా డిసీజెస్ విచ్ కెన్ కాజ్ ఇన్అడ్వర్టెంట్ స్లీప్, దట్స్ ఓకే. సో ఇక్కడ కావాల్సిన ఏమిటి? నిద్రాశేషము, బహువచనము మరియు శ్రమము, కండిషనింగు. 43 కారిక పరిచయం ఏం రాశారు? కహస అసౌపాయ. ఆ ఉపాయాలు ఏమిటి? అదే కదా ప్రశ్న ప్రతి వాళ్ళు. ఏమిటా ఉపాయాలు? ఇది ఉచ్యతే, చెప్పబోతున్నాం. సో నిద్రకి ఏమిటేమిటి కారణాలని రాశారు విష్ణుదేవానంద? ఒకటి నిద్రాశేష. నిద్ర అశేష కాదు, నిద్రాశేష. నిద్ర అనేది స్త్రీలింగ శబ్దం, శేష ఇంకా బాకీ ఉంది. బహువశన, అధికంగా తినేశారు. ఉత్తరప్రదేశ్ ఖాళీ, బ్లడ్ అంతా మధ్యప్రదేశ్లోకి పోయింది. శమ, అలసిపోయిన శరీరము. నాలుగోది అలవాటు, కండిషనింగ్. మీరు ఎలా ఉన్నా సరే రాత్రి 10-10:30 అయ్యేసరికల్లా బై కండిషనింగ్ యూ విల్ ట్రై టు ఫాల్ అస్లీప్. అంచేత అప్పుడు ధ్యానం చేద్దాం అనుకున్నారు అనుకోండి, పొద్దునుంచి అవ్వలేదు, శర్మ గారు బాగా చెప్పినట్టున్నారు, పొద్దున్న ఇప్పుడు కూర్చొని మెడిటేషన్లో కూర్చుందాం అని 10:30కి ఆడియో ఆన్ చేశాడు ఓ మిత్రుడు మనవాడు. అది ఆన్ చేశాడో ఎప్పుడు ఆన్ చేశాడో తెలియదు, హాయిగా నిద్రపోయాడు. ఎందుకు? కండిషనింగ్ అయిపోయింది కాబట్టి. సో ఈ 4, ఇది కాకుండా పెథలాజికల్ కాజెస్ ఆఫ్ స్లీప్, ఐ మీన్ ఇండ్యూస్డ్ స్లీప్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఓకే, అది అలా ఉంచండి. కహ సౌ ఉపాయ ఇది ఉచ్యతే. స్లైడ్స్ చూద్దాం. మనో నిగ్రహ ఉపాయం. మాండూక్య కారిక అద్వైత ప్రకరణం 42వ కారిక ఆధారంగా ధ్యానంలో ఉండేటటువంటి అడ్డంకులు, వాటి పరిష్కారాలు. శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత. ఆర్ఆర్ఆర్. విక్షేపాన్ని జయించడానికి ఏమిటేమిటి కారణం చేయాలి? విక్షేపం అంటే రకరకాల ఆలోచనలు. ఏ రకాల ఆలోచనలు? ఐటీలు, ఇన్అడ్వర్టెంట్ థాట్స్, మేబీ ఫ్రమ్ ది వరల్డ్, మేబీ ఫ్రమ్ ది వాసనాస్, మేబీ లోయర్ థాట్స్, మేబీ మొండేన్ రొటీన్ లౌకికమైనటువంటి కార్యాలకు సంబంధించినటువంటి తిరుగుళ్ళు, అవి విక్షేపం. అలాంటివి వస్తే భర్తీ చేయడము. ప్రపంచిక ఆలోచనలను, లేకపోతే ఈ వాసనల సంబంధమైనటువంటి ఆలోచనలను, ఇన్అడ్వర్టెంట్గా వచ్చిన వాటిని, ఏదో లోయర్ లెవెల్ ఆఫ్ సంకల్ప ఆలోచనలను కూడా వేదాంత చింతనతో భర్తీ చేయండి. రీప్లేస్ దెమ్ విత్ హయ్యర్ థాట్స్. వాట్ ఆర్ హయ్యర్ థాట్స్? Every day plan to go to the nearby temple, sit there in the morning and do Ramanama Japa or Krishna Nama Japa, or listen to Annamacharya Sankirtana, or read a book of Potana Bhagavatam, ఆర్ ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదువుకో, లేకపోతే పొద్దున్నే లేచి ప్రాతస్మరణ స్తోత్రం చదువుకో, ఆదిత్య హృదయం చదువుకో. ఏదైనా ప్రాబ్లమాటిక్ ఆలోచన వచ్చినప్పుడు దానిని హయ్యర్ థాట్తో రీప్లేస్ చెయ్యి. ఇంకా లేకపోతే సాఫ్ట్ మ్యూజిక్ అయినా విను, లేకపోతే మంచి పుస్తకాన్నైనా చదువు. హయ్యర్ థాట్. రెండోది ఏమిటి? కొట్టి పారేయడం. ఇవి అవాంఛితమైన ఆలోచనలు నన్ను కలత చెందిస్తున్నాయి. ఆలోచనలు అంటే ఏమిటి? ఆలోచనలకు మూలమేమిటి? మనసులో మూమెంటు, మనోవృత్తి, బుద్ధివృత్తి. ఈ బుద్ధివృత్తులు పర్మనెంట్గా ఉంటున్నాయా? ఉండడం లేదు. తాత్కాలికమైనవి, మార్పు చెందుతున్నాయి. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండడం లేదు. ఇవి అస్వతంత్రము, బయట దీన్ని బట్టి వాసనలు బట్టి మారిపోతున్నాయి. స్వతంత్రమైన ఆలోచనలు కావు. ఇది సత్పదార్థం కాదు. అసత్, మిథ్య, వైతథ్యము, వితథము. తథాకి ఆపోజిట్ వితథ అని చెప్తున్నారు కదా ఆయన. ఇవన్నీ వితథము అని గుర్తించి తిరస్కరించండి. రిజెక్ట్. ఆర్ the best thing would be realize ahamasmi, 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 sivoham, naham deho, nanyantarango. I am not the mind. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నమే వర్ణాశ్రమ ధ్యాన యోగాదయోపి. ఐఎమ్ ది సచ్చిదానంద అనేటటువంటి హయ్యర్, దట్ ఈస్ ద రియలైజేషన్. రీప్లేస్, రిజెక్ట్ అండ్ రియలైజ్. ఓకే. సాధారణ ఆలోచనలను, డిస్టర్బింగ్ ఆలోచనలను వేదాంత ఆలోచనలతో, శ్రవణ మననాలతో, కీర్తనతో, నామజపంతో భర్తీ చేయడం.
కమలాక్షు నర్చించు కరములు కరములు అని అందుకే రాశారు. రిజెక్ట్ చేయడం, వేధించే ఆలోచనలు మిథ్య, అశాశ్వతం, ఆత్మకు సంబంధం లేనివి అని స్పష్టంగా కొట్టిపారేయడం. లేకపోతే ఆలోచనలు వచ్చినా వాటితో నాకు సంబంధం లేదు, నేను అబ్జర్వర్ని, ఆలోచనలు మైండ్వి అనే మమైకం కాకుండా ఉండడము. దట్ ఈస్ రిమైన్ అన్అటాచ్డ్, అసంగత్వం. సరే, మనోనిగ్రహానికి ఏమిటి కావాలి? అపరిచ్ఛిన్న అనవసన్న వ్యవసాయం కావాలి. వ్యవసాయం అంటే ఏమిటి? గట్టి ప్రయత్నం. పొలంలో దున్నడం కూడా గట్టి ప్రయత్నమే, అది వ్యవసాయం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హి అనంతశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అంటూ చెప్పారు కదా. అంచేత వ్యవసాయము అంటే గట్టి ప్రయత్నము. ఎటువంటి ప్రయత్నము? అనవసన్న అంటే అలసిపోని, అలుపెరుగని, నిర్విణ్ణం కానీ, నిర్వీర్యం కానీ, అపరిచ్ఛిన్న అపరిచ్ఛిన్న అనవసన్న వ్యవసాయం. పదే పదే విఫలమైనప్పటికీ నిరాశ చెందకపోవడము, ఆత్మన్యూనతను పొందకపోవడము, సాధనం చేయడం ఒక ఇంపార్టెంట్. అది మట్టుకే సరిపోతుందా? అది చాలా కష్టము. యద్వత్ కుశాగ్రేణ ఏకబిందున ఉథదే ఉత్సేక, గరికెపోచుతో సముద్రాన్ని తోడినంత అవిశ్రాంత ఓపికతో, ఓపిక మట్టుకే సరిపడుతుందా? గట్టి ప్రయత్నము, ఓపిక, నిర్విణ్ణం కాకుండా ఉండడం సరిపడతాయా? చాలవు. ఉపాయం కావాలి, వ్యూహం కావాలి. రజోగుణం పక్కకు లాగేస్తుంది, తమోగుణం నిద్రలో తోసేస్తుంది. ఈ రెండిటికి సరి అయినటువంటి ఉపాయాలను ప్రయోగించు. నీకు సక్సెస్ ధ్యానంలో కావాలా? మనోనిగ్రహంలో సక్సెస్ కావాలా? నిరంతర ప్రయత్నం కావాలి. సరి అయినటువంటి వ్యూహము, స్ట్రాటజీ కూడా ఉండాలి. పదే పదే విఫలమైనప్పటికీ నిరాశ చెందకపోవడం అపరిచ్ఛిన్న వ్యవసాయం, అనవసన్న వ్యవసాయం. నిరుత్సాహపడకుండా, పట్టుదల వదలకుండా, సరి అయిన వ్యూహం. కేవలం అవిశ్రాంత ప్రయత్నం మాత్రమే సరిపోదు. తిరిగే మనస్సును, కొనుకు తీసే మనస్సును హ్యాండిల్ చేయడానికి తగిన స్ట్రాటజీ ఉపయోగించు. అదే చెప్తున్నారు. ఉపాయేన నిగృహణీయాత్ విక్షిప్తం కామభోగయో సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా. ఉపాయేన స్ట్రాటజీతో, ఉపాయంతో, సాధనతో, వ్యూహంతో, నిగృహణీయాత్ నిరుంధ్యాత్ నిరోధనం కుర్యాత్, దేనిని? విక్షిప్తం మనః, విక్షిప్తమైన మనస్సును. ఎక్కడికి పారిపోయింది ఇది? కాకినాడ వెళ్ళిపోయిందా? కామభోగయో, కామభోగముల యందు పరుగులెడుతున్న మనస్సును నిగృహణీయాత్ నిరోధాత్. అంతేనా? కించ సుప్రసన్నం లయే చేయవ, సుప్రసన్నం ఏ పని చేయడంలే, ప్రశాంతంగా నిద్రిస్తోంది. అటువంటి దానిని కూడా నువ్వు లేపి కూర్చోబెట్టాలి. ఎందుకు? యథా కామ తథా లయ. కామము, భోగము, విక్షిప్తము ధ్యానానికి ఎంత అడ్డంకో, కునుకు తీయడము, నిద్ర తమో గుణంలోకి పోవడం కూడా, అది కూడా అంతే అడ్డంకి అని చెప్తున్నారు. రజోగుణ ప్రభావం వల్ల మనస్సు అదుపు తప్పి పరుగెడుతుంది. చంచలం హి మనః కృష్ణ, ప్రమాధి బలవద్ధృడం. ఆయన ప్రాబ్లం తమో గుణం కాదు, ఆయన రజోగుణంతో ఉన్నాడు. ఇటు అటు పారిపోతోంది మనసు. కృష్ణయ్య అన్నాడు. ఎక్కడ తిరుగుతోంది? కామభోగ విషయేషు, పొందబోయే వస్తువుపై ఆశ, పొందిన వస్తువులలో అనుభవం. కామభోగ విషయేషు, మనస్సు రాగద్వేషాలలో ఇరుక్కుపోయి వర్తమానాన్ని వదిలి భవిష్యత్తులో, గతంలో విహరిస్తుంది. ఒకవేళ ఫ్యూచర్లోకి పోతుంది, లేకపోతే పాస్ట్లోకి పోతుంది, లేకపోతే రాగద్వేషాలలోకి పోతుంది. విక్షేపము, రజోగుణము, హైపర్ యాక్టివ్ మనస్సు కామభోగాల వైపు పరుగులు తీయడం. ధ్యానం కుదరదు, మనస్సు చంచలమై ఉన్నది. లయము, తమోగుణము, నిష్క్రియము, సుప్రసన్నం, మత్తు, మాంద్యం, కునుకు తీయడం, ప్రశాంతంగా ఉన్నట్లు భ్రమపడుతుంది. అది నిజమైనటువంటి యాక్టివ్ ప్రశాంతత కాదు, కునుకు. ఇది జాగ్రత్తావస్థలో లేడు వాడు. లక్ష్యమేమిటి? శుద్ధమైన సత్వగుణంతో ఏకాగ్రమైన ధ్యాన స్థితి. నాట్ హైపర్ యాక్టివ్, నాట్ ఇన్యాక్టివ్, బట్ అటెంటివ్లీ యాక్టివ్. దట్ ఈస్ ద సత్వగుణం.
సో గుణ ప్రభావము రజోగుణము, హైపర్ యాక్టివ్ మైండ్, విషయ సుఖాలు, డిజైర్స్ వైపు పెడుతుంది. కామ భోగ ఆ, అనాత్మ విషయాల వైపు, పంచ అనాత్మ విషయాల వైపు పెడుతోంది. నిగృహణీయాత్ లాగి భర్తీ చేసి అదుపు చేయాలి. తమో గుణము ఇనాక్టివ్, నిష్క్రియమైన మనసు, కునుకు, కంఫర్ట్ ఆఫ్ స్లీప్లా ఉంటుంది. నిరోధవ్యం, దీన్ని కూడా నిరోధించాలి. మేల్కొల్పి అప్రమత్తత చేయాలి. ఏమిటి 5 అనాత్మ విషయాలు? ప్రాపర్టీ, భౌతిక సంపదలు, లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, ఇళ్ళు కొనడాలు, వాకిళ్ళు కొనడాలు, కార్లు కొనడాలు, అమ్మడాలు, ఇంకొకరి హెల్ప్లు చేయడాలు, ఇటువంటి విషయాలు అవన్నీ వాటిలో పడడం ఒకటి. రెండవది ప్రొఫెషన్, ఉద్యోగం, వ్యాపారం, కెరీరు, చదువు, ఫారిన్ వెళ్ళడం, అక్కడ చదువుకోవడం, రావడం, వృత్తి, దానికి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్. 3 కుటుంబము, బంధుత్వాలు, బాధ్యతలు, రాగద్వేషాలు, వాళ్ళ రోగాలు, వాళ్ళకి హాస్పిటలైజేషన్స్, వాటి వెనకాల తిరగడాలు, అవన్నీ శరీరానికి సంబంధించినటువంటివి. సౌకర్యాలు, నొప్పులు ఉన్నవాటికి సరిపడవు, ఇంకా కొత్త కొత్త కంఫర్ట్స్ కావాలి. ఈ బెడ్ అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది, వాడుతున్నాను, మెత్తగానే ఉంది, కానీ 10 ఏళ్ళు అయిపోయిందిగా, కొత్తది కొందాం. పనికిరాని ఆలోచనలు ఏవో వస్తుంటాయి. వాసనలు, అంతర్గతమైన కోరికలు, గత స్మృతులు, ఈ రకమా 5 రకాలైనటువంటి అనాత్మ విషయాలు. కాల్ టు యాక్షన్ బాక్స్, మనసు వెళ్ళినప్పుడు దాన్ని వెనక్కి లాగే సదుపాయం సాధన ద్వారా అభివృద్ధి చేసుకో. కామము అంటే లేని దాని కోసం కోరిక. భోగము ఉన్నదానిని తవ్వుకోవడము, ఉన్నదానిని అనుభవించడము. గత స్మృతులు, గత వస్తువులు, ఉన్నవాటిని, ఉన్న మనసులో ఉన్న వాటిని, శరీర చేతుల్లో ఉన్న వాటిని అనుభవించడము భోగం. కామం అంటే భవిష్యత్తు మీద ఆందోళన, కొనవలసిన వాటి గురించి, తెచ్చుకోవలసిన వాటి గురించి 5 రకాలు చెప్పుకున్నాం. చెంచలంభి మనఃకృష్ణ, ప్రమాధి బలవదృఢం. మనసు రాగద్వేషాలలో ఇరుక్కుపోవడం వలన ధ్యానం కష్టసాధ్యం అవుతుంది. సరే, నిద్రపోతున్నాడుగా, ప్రశాంత రూపంలో కూడా ప్రమాదమే. సుప్రసన్నం లయే చైవ, మనసు నిష్క్రియంగా ఆయాసం లేకుండా ఉంటే అనాయాస అన్నారు. సుప్రసన్నం అంటే హాయిగా నిద్రపోవడం కూడా ఒక వరం కదా. మరి వాడు లేవగొట్టడం ఎందుకండి? ధ్యానంలో ఇది ఎందుకు అడ్డంకండి? వీడి పని ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని పొంది నిధిధ్యాసన చేద్దామని కూర్చున్నాడు. నిధిధ్యాసనతో కూర్చున్నప్పుడల్లా నిద్రపోతూ ఉంటే ఇంకెప్పుడు నిధిధ్యాసన చేస్తాడు? యథా కామ అనర్థహేతు తథా లయ అపి. ఏ విధముగా కామభోగముల వైపు పరుగులు తీసే మనస్సు అనర్థ కారణము, అదే విధముగా నిద్రిస్తున్న మనస్సు కూడా అనర్థమే. విక్షేపము, కోరికలలో లయము, కొనుకు, అది కూడా ధ్యానానికి అంతే శత్రువు. రెండిటినీ క్రమశిక్షణలో పెట్టాలి. సుప్రసన్నం చేత్ కస్మాత్ నిగృహ్యతే. హాయిగా ఆయాసం లేకుండా అనాయాసంగా నిద్రిస్తూ ఉంటే దాన్ని ఎందుకు మేల్కొల్పాలి? నిద్రపోవాలి అనుకున్నప్పుడు నిద్రపోతే వరం. శ్రవణం లేక నిధిధ్యాసం చేయరా, డ్రైవింగ్ చేయరా, పని చేయరా, ఆపరేషన్ చేయరా అన్నప్పుడు నిద్ర వస్తే అది అడ్డంకి, అది ప్రమాదము. సూత్రం యథా కామో తథా లయ. విక్షేపం ఎలాగో లయం కూడా ధ్యానానికి శత్రువు. అటువంటి లయంలో ఉన్న మనస్సును సుషుప్తి అందు, సుషుప్త కాదు, సుషుప్తి అందున్న మనస్సును కూడా అప్రమత్తం చేయాలి. ఎందుకు నాకు నిద్ర ఎక్కువ వస్తుంది? నిద్రాశేష, నిద్ర బాకీ, తగినంత నిద్ర లేకపోవడం వలన ధ్యాన సమయంలో నిద్ర ముంచుకొస్తుంది. బ్యాటరీ రీఛార్జ్ అవ్వలేదన్నమాట. రెండోది బహువశన, పొట్ట నిండా తినేయడం. జీర్ణక్రియ వల్ల మనసు తమో గుణంలోకి జారుకుంటుంది. శ్రమ, ఎగ్జాషన్, శారీరక మానసిక అలసట. శారీరకంగానే కూడా కాదు, మానసికంగా కూడా అలసిపోతారు. ఎలా అలసిపోతారు? పక్కవాళ్ళు మీరు ఒక 2 గంటలు తీవ్రంగా పోట్లాడేసుకున్నారు, ఇంత అలసట వాళ్ళకి మనకి కూడా. ఫోన్లో తిట్టేసుకున్నా, ఇంకొకరితో గట్టిగా చెడా అమ్మడా గట్టిగా ఇచ్చానండి వాడికి అంటే ఏమైంది? మానసిక అలసట. గట్టిగా ఇవ్వడం కాదు, గట్టిగా పుచ్చుకున్నారని అర్థం అన్నమాట. గట్టిగా ఎవరికి ఏమి మనం ఇవ్వలేము, వాళ్ళు తీసుకుంటే కానీ. అలాగే ఇంకొకళ్ళు ఏదైనా గట్టిగా ఇచ్చినా నాకు అంటవు, నేను తీసుకుంటేనే అంటుతాయి. అదే మానసిక అలసట. అలసిపోయిన శరీరంతో ఏకాగ్రత అసాధ్యము. ఇంకా ఒక్కొక్క పొజిషన్లో కూర్చోగానే, బెడ్ మీద పడుకోగానే, లైట్ ఆఫ్ చేయగానే కండిషనింగ్ వలన, లేక డిసీజెస్ కూడా చెప్పుకో. ఒకటి ఏమిటి? లాగడం, స్టెప్ 1.
ఏమిటి అనాత్మ విషయాలలోకి పారిపోయిన మనస్సును ఆ యారోస్ లోపలికి లాగినట్టు లాగుతున్నాం. ఎలాగా? అభ్యాసైన తు కౌంతేయ వైరాగ్యాన్ని చ గృహ్యతే. లాగిందని ఏం చేయాలి? నిరుంధ్యాత్, నిలపడం. నిగృహ్ణయాత్ నిరుంధ్యాత్, లాగిన మనస్సును ఖాళీగా వదిలేయకుండా ఆత్మని, ఆత్మయందు ఉంచాలి. అహం బ్రహ్మాస్మి అనే ఎరుకను మనస్సునందు స్థాపితం చేయాలి. ముగింపేమిటి? ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. మనస్సును ఆత్మయందు స్థిరపరిచి మరి ఏ ఇతర చింతన చేయరాదు. విక్షేపం అనేటటువంటి పవనాలు, గాలులు ఉంటే దానిని ఉపాయంతో శాంతింపజే. లయం అనేటటువంటి చీకటి ఉంటే వెలుగులోకి రావాలి, చైతన్యపరచాలి. అంటే నివాతస్థ దీప శిఖా సమా, గాలిలో లేని చోట ఉంచబడిన దీపము, ఫ్లిక్కర్లెస్ ల్యాంప్, అలసిపోని ప్రయత్నంతో అనవచ్ఛిన్న అపరిఖిన్న వ్యవసాయవత్ మనః, వ్యవసాయవాన్ సన్, ఆ విధముగా అయినవాడు అయ్యి విక్షేప పవనాలను, కామభోగ విషయాలలో తిరుగుతున్న మనస్సును వెనుకకు మరల్చి ఆత్మయందు నిలపడం. నిద్రిస్తున్న మనస్సు తమో గుణంలోకి పోతుంది, దాన్ని మేల్కొలిపి మళ్ళా ధ్యానంలో నిలపడం. ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. న చక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.